హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈ రోజు ఏమి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం కర్రీ అనుకుంటున్నారు? టమాటో ఆనియన్స్ ఎగ్ కర్రీ అండి. మీరు కనుక టమాటో ఆనియన్స్ ఎగ్ కర్రీ ఇలా వండుకున్నారనుకోండి, అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎగ్స్ అనేవి ఇలా మంచిగా సపరేట్గా వస్తే మనకి టమాటో ఆనియన్స్ ఎగ్ కర్రీలో ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఎగ్స్ అన్ని కూడా మనం కొంచెం పొడి పొడిగా చేసుకున్నాం అనుకోండి, అన్నంలో పెట్టుకొని తింటుంటే అసలు తినాలనిపించదు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే గ్రేవీ అనేది సెపరేట్‌గా ఉంటుంది. ఎగ్స్ అనేవి ఇలా మంచిగా సెపరేట్‌గా వస్తాయి. మనం ఎగ్గుని మంచిగా తినేటప్పుడు మంచిగా అన్నంలో నంచుకొని తినొచ్చు. గ్రేవీని అన్నంలో కలుపుకొని తినొచ్చు. అలాగే చపాతీలోకైనా ఈ కర్రీ చాలా బావుంటుందండి. అలా వండుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో వండుకోవాలండి. అందుకోసం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టండి. బౌల్ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తం మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కరివేపాకు కూడా యాడ్ చేయండి. కరివేపాకు కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో పసుపు యాడ్ చేయండి. ఈ పసుపు అనేది పసుపు కొమ్ములతో మనం కొట్టించుకున్న పసుపు అండి. అందుకోసమే మంచి కలర్ వచ్చింది. కొంచెం వేసినా గానీ మీరు కూడా మీకు వీలుంటే ఇలా పసుపు కొమ్ములతోని మంచిగా ఇలా పసుపు ఆడించుకోవడానికి ట్రై చేయండి. వీలు లేకపోతే మాత్రం పసుపు ప్యాకెట్ తెచ్చుకొని వాడుకోండి. ఇలా పసుపు కూడా వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో టమాటాలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి. టమాటాలు ఎప్పుడైనా సరే అండి సన్నగా కట్ చేసుకొని కొంచెం పండు టమాటాలు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసమే మనం టమాటాలు ఎప్పుడైనా పండుగా ఉన్న టమాటాలు మనం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత టమాటాలను కూడా బాగా కలుపుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఎగ్ కర్రీ కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. మనం మూత పెట్టి 5 మినిట్స్‌కి ఒకసారి ఇలా మూత తీసి మంచిగా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ అండ్ టమాటాలు కూడా బాగా ఆయిల్‌లో ఫ్రై అయిపోతాయండి. మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఓన్లీ మన ఈ ఆయిల్‌లోనే ఈ టమాటాలు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా మగ్గేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడా కారం, ఉప్పు కూడా వేసుకోండి. కారం, ఉప్పు అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి. మీరు స్పైసీగా తింటే మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి. స్పైసీనెస్ తక్కువగా ఉంటే మాత్రం కొంచెం తక్కువ కారం, ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇలా కారం, ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల కారం, ఉప్పు అంతా కూడా ఆనియన్స్‌కు, టమాటాలకు బాగా పట్టేసి కర్రీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం కారం, ఉప్పు వేసిన ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ అనేవి కొట్టిపోసుకోవాలండి. నేనైతే 4 ఎగ్స్‌కి ఇలా కొట్టిపోసానండి. ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత మనం స్పూన్‌తోని కదిలియొద్దండి. మనం స్పూన్‌తోని గనక కదిలిచ్చామనుకోండి ఎగ్ అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. అస్సలు బాగోదు కర్రీ. అలా కాకుండా మనం ఏం కదిలియకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఎగ్‌ని ఇలా స్పూన్‌తోని తీస్తే మంచిగా మనకు పీసుల్లాగా వచ్చేస్తుంది. చూస్తున్నారు ఎంత బాగా వస్తుందో, మనకు కొంచెం కూడా అడుగంటిపోకుండా ఎంత మంచిగా వస్తుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అన్నంలో పెట్టుకొని తిన్నప్పుడు ఇలా పీసులాగా వస్తే ఎగ్ అనేది మనం మంచిగా ఈ ఒక్క పీస్ అన్నంలో పెట్టుకొని తిన్నా గానీ, కొంచెం గ్రేవీ అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బావుంటుందో. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఎగ్గుని ఇలా పొడి పొడిగా చేశామనుకోండి, ఆళ్ళు ఇష్టంగా తినరు. ఎంత ఎగ్ కనపడదు గాబట్టి, అలా పొడి పొడిగా ఉందని చెప్పి పిల్లలైనా, పెద్దవాళ్ళైనా తినడానికి అంత ఇష్టం చూపించరండి. అలా కాకుండా ఎగ్ అనేది ఇలా మనకు పీస్‌గా మంచిగా సెపరేట్‌గా వచ్చిందనుకోండి, మంచిగా ఒక పీస్ ఎగ్ పెట్టుకొని, కొంచెం గ్రేవీ పెట్టుకొని తిన్నా గానీ మంచిగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి ఈ కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అన్నంలో పెట్టుకొని తిన్నా గానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎగ్ సైజ్ అనేది మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. ఎగ్ పీస్‌లాగా కొంచెం పెద్ద పీస్ కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా కావాలనుకుంటే మీడియంగా కావాలనుకుంటే మీడియంగా ఇలా స్పూన్‌తోని ఇలా కట్ చేసుకోవచ్చండి. ఎగ్స్‌ని అనేవి పీస్‌గా మంచిగా కట్ చేసుకొని మనం కొద్దిగా ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. 2 సైడ్స్ కూడా బాగా మనం మంచిగా ఫ్రై చేసుకున్నామనుకోండి, పచ్చి వాసన లేకుండా లోపల కొంచెం నీసు వాసన లేకుండా మంచిగా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది. అందుకోసం మంచిగా ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది హోమ్‌మేడ్ గరం మసాలా అండి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కాబట్టి నేను మంచిగా ఒక అర స్పూన్ వేసుకున్నాను. మనం బయట నుంచి కొనుక్కొచ్చుకుందయితే స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లోది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకోసం ఒక అర స్పూన్ వేసుకున్నాను. ఇలా గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. కలపడం వల్ల ఆ గరం మసాలా అంతా కూడా ఈ కర్రీకి పట్టేసి టేస్ట్ అనేది డబల్ అయిపోతుంది. అందుకోసం మంచిగా నెమ్మదిగా ఇలా కలుపుకోండి. పీస్ అనేది మనకేం పాడవకుండా మంచిగా నెమ్మదిగా కలుపుకోవడం వల్ల మనకు కర్రీ కూడా చాలా బావుంటుంది. పీసులు కూడా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఎంత బావుంది. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా! కర్రీ అనేది అంత బావుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్
అండి ఈ టమాటో ఆనియన్స్ ఎగ్ కర్రీ ఇంట్లో వండుకోవడం. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. ఎంత బావుంటుందంటే మీరెప్పుడు వండుకున్నా కానీ ఇదే ప్రాసెస్‌లో వండుకుంటారు టమాటో ఆనియన్ ఎగ్ కర్రీ అనేది. అంత బావుంటుంది. మన టమాటాలు కూడా చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయాయో. అందుకోసం టమాటాలు ఎప్పుడైనా చిన్న చిన్నగా కట్ చేసి వండుకోండి. చాలా చాలా బాగా ఉడికిపోయాయి. మనం వేసిన ఆయిల్ కూడా మంచిగా సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. మంచి కరెక్ట్‌గా సరిపోయింది చూడొచ్చు. ఇంత టేస్టీ కర్రీ మీరు కూడా వండుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో వండుకోండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అసలకి ఎంత బావుంటుందో అన్నంలో పెట్టుకొని తిన్నా గాని, చపాతీలో పెట్టుకొని తిన్నా గాని, చపాతీలోకి కూడా చాలా బావుంటుందండి ఈ కర్రీ. మంచి గ్రేవీని మనం చపాతీలో నంచుకొని తినొచ్చు. ఎగ్‌ని కూడా కొంచెం మంచిగా నంచుకొని తింటుంటే అసలకి ఎంత యమ్మీగా ఉంటుందో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్‌లోకి కూడా పిల్లలకి ఇలా చేసి పెడితే. ఎందుకంటే ఎగ్‌ని మంచిగా సెపరేట్ కొంచెం గ్రేవీని అన్నంలో కలిపి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి. అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.